జై తెలంగాణ, జై జై తెలంగాణ. డాక్టర్ చిరంజీవి గారు అమర వీరులకు అమర వీరులకు. గారు అమర్ రహే కొల్లూరి చిరంజీవి గారు, అమర్ రహే కొల్లూరి చిరంజీవి గారు. మూడు జమానాలు ఫస్ట్ నక్సల్ మూమెంట్ సపోర్టింగ్ వస్తే చేయబడు. కొంచెం బాబు చూసేవాళ్ళు ఉంటే ఒకసారి చూడొచ్చండి. జనులందరికీ ఈ రోజున చాలా దుఃఖకరమైన రోజు. చిరంజీవి గారు, డాక్టర్ చిరంజీవి గారు ఆయన జీవన యాత్రలో నిరంతరం సామాజిక న్యాయం గురించి ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళలో ప్రథములుగా చిరంజీవి గారు ఉంటారు. వారు డాక్టర్గా చదువుకున్న రోజుల నుంచి కాకతీయ యూనివర్సిటీలో, కాకతీయ మెడికల్ కాలేజీలో, వరంగల్లో చదువుకున్న రోజుల నుంచి సామాజిక న్యాయం గురించి అలుపెరగని పోరాటం చేసినవాడు. ఆ సమయంలోనే వారికి సహచరిణి అయిన వారి భార్య గారితో కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో అత్యున్నత స్థానానికి సామాజిక ఉద్యమాలను తీసుకెళ్లిన బహుముఖ మేధావి. అదే కాకుండా ఆ రోజుల్లో 69లో తెలంగాణ స్టేషను రావటానికి కారణం, దానికి పునాదులు వేయడానికి కారణమైన వారు ప్రముఖుల్లో ప్రథముల్లో ఉండేవాళ్ళు చిరంజీవి గారు. ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చిన సమయంలో దాన్ని కొంతమంది రాజకీయవేత్తలు
డైవర్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత వారు ఎంతో సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో కన్షీరామ్ గారి నాయకత్వంలో నాకు తెలిసి నా అనుభవంలో వారి ఉద్యమంలో నిరంతరం కన్షీరామ్ గారు రాజ్యాధికారం ఎట్లా తీసుకురావాలని శ్రమ పడుతున్నాడో ఆ విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ ప్రయత్నంలో భాగంగానే వారు నాకు 94లో ఢిల్లీలో పరిచయం అయ్యారు. నేను ఢిల్లీలో పనిచేసిన 5-6 ఏళ్లలో తరచూ నన్ను కలుస్తూ ఉండేవాళ్ళు. వారు భావాజాలాలు నాకు చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తరచూ కలుసుకునేవాళ్ళం చాలా ఫంక్షన్స్లో. మరి అటువంటి మేధావి ఉన్నతుడు వీరికి నిజంగా ఒక నిస్వార్థం అంటే తెలియదని అంటే ఆయనే మనకు ఉదాహరణ. పైసలు సంపాదించుకోవటం కూడా ఒక్కరోజు కూడా పైసల మీద ధ్యాస పెట్టని ఈ ఫ్యామిలీని ఈ రోజున చెప్పుకుంటున్న సమసమాజం మనం అందరం కూడా వాళ్ళకి నిలబడి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ వారు ఈ రోజున దివంగతులైనందుకు మా జాతి మొత్తానికి ఒక బ్యాడ్ డేగా మేము ఫీల్ అవుతూ వారికి నివాళులు, వారు చేసిన కృషికి మరెవ్వరు కూడా దాన్ని ఫిలప్ చేయలేరు. అందుకని చిరంజీవి గారికి, కొల్లూరు చిరంజీవి గారికి ఆయన పుట్టే టయానికి జస్ట్ స్వతంత్రం వచ్చి స్వతంత్రం ఇంకా రాబోతున్న సమయం అది. మరి మాకు స్వాతంత్రం, దళితులకు స్వాతంత్రం చేయడానికి ఈయన కూడా 1947 ఫిబ్రవరిలో పుట్టారని నేను అనుకుంటున్నాను. మా జాతి గురించి చాలా శ్రమ చేశాడు. వారికి మా దళిత జైభీం అభినందన నివాళులు అర్పిస్తూ వారికి దళిత సమాజం చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ మా సంఘాల తరపున నివాళులు అర్పిస్తాం. డాక్టర్ కొల్లూరు చిరంజీవి తొలి తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఒక డాక్టర్గా ఎదిగి వచ్చిన తర్వాత తొలి తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా ఒక ఉద్యమకారుడిగా, అప్పుడు చెప్పుకోదగిన ఒక విద్యార్థి లీడర్గా కూడా ఎదిగినాడు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం విఫలమైన తర్వాత ఆ వైఫల్యం నుంచి అప్పటికే తెలుగునాట వామపక్ష విప్లవ రాజకీయాలు పుంజుకున్న క్రమంలో దాదాపుగా కొల్లూరు చిరంజీవి లాంటి వాళ్ళు చాలామంది ఆ తెలంగాణ ఉద్యమం విఫలమైన కారణంగా లెఫ్ట్ వైపు మళ్ళడం జరిగింది. ఆ లెఫ్ట్ వైపు మళ్ళిన వాళ్ళలో అతి కొద్ది కాలంలోనే అప్పటికి చారుమందార్ మరణమైంది. ఆ తర్వాత రీఆర్గనైజింగ్ కమిటీ అని కొండపల్లి సీతారామయ్య గారి నాయకత్వంలో ఆర్ఓసి పేరిట ఇక్కడ కార్యకలాపాలు జరిగినాయి. ఈ కార్యకలాపాల్లో దాదాపుగా కేఎస్, ఎస్ఎం, అట్లాగే ముక్కు సుబ్బారెడ్డి గారు, అట్లాగే కొల్లూరు చిరంజీవి, ఈ 4 పేర్లను చెప్పొచ్చు. ఆ తర్వాతి కాలంలో పూర్తికాలం విప్లవకారునిగా ఆయన కరీంనగర్, ఆదిలాబాద్, అట్లాగే వరంగల్ ఈ ప్రాంతాలన్నిటికీ ఇన్ఛార్జ్గా వ్యవహరించి దాదాపుగా 50-60 మంది వృత్తి విప్లవకారులను తయారు చేయడంలో కానీ, నాయకత్వం వహించడంలో కానీ, వాళ్ళందరినీ పూర్తి విప్లవకారులుగా చేయడంలో కానీ 77 దాకా ఒక గణనీయమైన పాత్ర వహించినాడు. 77లో నాగ్పూర్లో అరెస్ట్ అయిన తర్వాత ఆయన విప్లవ రాజకీయాల నుంచి విరమించుకొని ఆ తర్వాతి కాలంలో దాదాపుగా 12-13 ఏళ్ళు ఆయన రాజకీయేతరంగా ఉన్నాడు. ఆ తర్వాత కాన్సీరామ్ పార్టీ వచ్చిన తర్వాత అంబేద్కర్ భావజాలము అంటే మార్క్స్ లెనిన్తో పాటుగా, మార్క్స్ ఎంగెల్స్తో పాటుగా భారతదేశంలో కుల వ్యవస్థ వల్ల అంబేద్కర్ వాదం అనేది కూడా అతి ముఖ్యమైన ఐడియాలజీగా భావించి క్యాస్ట్ సొసైటీ అనేదాన్ని గమనించలేదనే ఒక దాంతో ఆయన మళ్ళీ కాన్సీరామ్ బీఎస్పీతో కొంతకాలం ప్రయాణించినాడు.
ఆ తర్వాత కాంశీరాం రాజకీయాలతో కొంతకాలం ఉండి చివరగా ఈ బహుజన రాజకీయాలను కొంత ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా ఆయన రాజకీయంగా ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో మాత్రమే మళ్ళీ కొంత ఉద్యమంలోకి వచ్చినాడు. ఈ ఉద్యమంలో అంతకుముందటి చరిత్రకారులు, అంతకుముందటి ఉద్యమకారులు 1969 ఉద్యమానికి సంబంధించిన సమాఖ్యను ఏర్పాటు చేసి దాని ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయడము, సమావేశాలు పెట్టడం ఇట్లాంటివి చేసినాడు. అంటే కొల్లూరు చిరంజీవి జీవితం ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఎదిగి మలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక నాయకునిగా అంతమైంది. అంటే తెలంగాణలో జరిగిన పరిణామాలన్నిటిల్లో కూడా తెలంగాణలో విప్లవ రాజకీయాలు వచ్చినప్పుడు విప్లవాలతోటి, అట్లాగే తర్వాత వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు, బహుజన రాజకీయాలతో ఉన్న చిరంజీవి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక గొప్ప జీవితాన్ని గడిపినట్టుగా నేను భావిస్తున్నాను. ఆయన నాయకత్వంలో ఒకప్పుడు నేను పనిచేసిన వాడిని కనుక ఆయనకి వాళ్ళ జోహార్లు అర్పించడానికి ఇక్కడికి వచ్చినాం. కొల్లూరు చిరంజీవికి నా పేరు పల్లెల వీరస్వామి, బంధు సొసైటీ ఫౌండర్ అధ్యక్షుడిని. కొల్లూరు చిరంజీవి గారు నాకు 1994 నుంచి ఈ బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మరి కాంశీరాం గారు తిరుగుతున్నప్పటి నుంచి చిరంజీవి గారు పరిచయము. ఈ సమాజ మార్పు కోసము కాంశీరాం గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి తెలంగాణ, ఆంధ్ర నుంచి కొల్లూరు చిరంజీవి గారు కీలక పాత్ర నిర్వహించిన విషయం మనందరికీ తెలుసు. కొల్లూరు చిరంజీవి గారు తన జీవితంలో ఈ వ్యవస్థని మార్చాలని చెప్పేసి 1969 నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసి మరి అనేక మంది సహచరులు, సత్యమూర్తి గారు కావచ్చు, కొండపల్లి సీతారామయ్య గారు కావచ్చు, అనేకమైన వామపక్ష భావజాలం కలిగినటువంటి ఉద్యమాలలో కీలక భూమిక పోషించి తదనంతరము మరి బహుజన సమాజ్ పార్టీలో చేరి కాంశీరాం గారి ఐడియాలజీని ఈ రెండు రాష్ట్రాలలో తీసుకురావాలని చెప్పేసి నిరంతరం కృషి చేసిన వాళ్ళలో 13 మరి చిరంజీవి గారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి గారు ఈరోజు మన మధ్య లేకపోవటము బహుజన సమాజానికి పెద్ద లోటు. మరి ఆయన ఆలోచనల్ని ముందుకు కొనసాగించే క్రమంలో మరి మేమందరం కూడా ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మరి ఆయన కుటుంబానికి ఈ బంధు సొసైటీ తరపున మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. నేను సామాజిక కార్యకర్తగా పనిచేస్తాను. ముఖ్యంగా సామాజిక మార్పు కోసం ఒక రాడికల్ భావాలతో మొదటి తరం నాయకుల్లో చిరంజీవి గారు. వారి స్ఫూర్తితోని మేము చాలా కాలంగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని సమాజ పరివర్తనకు, సమాజ మార్పుకు కృషి చేశాము. ఆ స్ఫూర్తిని ఇంకా నిలబెట్టాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని, ముఖ్యంగా అంబేద్కర్ భావజాలము, మార్క్స్ భావజాలాన్ని కలిపి ఈ ఉద్యమాన్ని నిర్మించాలని తర్వాత కాలంలో పనిచేసిన వాళ్ళు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఒక పెద్ద ఊపునిచ్చిన చిరంజీవి గారి ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాను. నేను ఇనుగాల భీమారావు, లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఉదయమే డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు తుది శ్వాస విడిచారనేటువంటి మెసేజ్ చూడగానే కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఈ వార్త ఎవరికి చేరవేయాలనే దానికోసం కూడా కొంత ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే వారి కోసం మాటలు చెప్పడానికి రావు. ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి రోజుల్లో సమాజంలో జరిగేటువంటి అన్యాయాలకు, అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసము మరి నక్సలైట్ ఉద్యమంలో చేరడం, ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో కీలకంగా వ్యవహరించి పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను వారికి పరిచయం కావడం, వారితో చాలా కాలం నేను కలిసేటువంటి వాడిని. ఈ మధ్యలో అంటే గత సంవత్సరం కూడా నేను కాంశీరాం గారి జయంతి సమయంలో నేను వారిని పిలిచి మరొక ఇంటర్వ్యూ కోసం కూడా పెట్టించడం జరిగింది. వారు ఎప్పుడు కూడా ఈ అట్టడుగు వర్గాల వారు మాట్లాడాలి, చైతన్యం రావాలి, ప్రజల్లోకి ఒక ఇబ్బంది అనేది ఉన్నది, వీరు
ఆర్థికంగా బాగుపడాలని చివరి దశలో స్కిల్ డెవలప్మెంట్స్ కోసం కూడా వారు ఆలోచన చేసినటువంటి వారు. రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నారు. వారు లేని లోటు నిజంగా మరి తీర్చలేనిది మనం. చిరంజీవికి జోహార్లు. బై నేమ్ ఇట్ సెల్ఫ్ చిరంజీవి అంటే మార్టియర్, అంటే కలకాలం జీవించేవాడు. చిరంజీవి తన యొక్క ఆశయం కోసం చివరి వరకు జీవించాడు, చివరి ఊపిరి వరకు జీవించాడు. చిరంజీవి ఈరోజు లేకపోవచ్చు, కానీ చిరంజీవి ఆలోచన విధానాన్ని ప్రజలలో తీసుకుపోయేటటువంటి అనేక మంది ఉద్యమకారులను తయారు చేశారు. వాళ్ళు అనేక రూపాలలో ఉన్నారు. మనము జీసస్ ఏ విధంగా సిలువకెక్కేటప్పుడు చిరునవ్వుతోటి అమరత్వం పొందిండో, బయట కూడా అలా చాలామంది అనేక టార్చర్లు, అనేక కష్టాలను ఎదుర్కొని చిరంజీవి ఉన్నాడు. కాబట్టి చిరంజీవి ఈ తెలంగాణనే కాదు, భారతదేశంలో ఇలాంటి ఒక మేధావి చిరస్థాయిగా చరిత్రలో ఉంటాడు, తప్పకుండా ఉండి తీరుతాడు. ఆయనకు జోహార్లు. ఈరోజు బహుజనులకు చాలా బాధాకరమైనటువంటి దుర్దినం. డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి దశ ఉద్యమకారుడు. చాలా ఉధృతంగా తెలంగాణ ఉద్యమాన్ని కొరకు పనిచేసినటువంటి ఉద్యమకారుడు. అలాగే తర్వాతి కాలంలో కొండపల్లి సీతారామయ్య గారితో, కేజీ సత్యమూర్తి గారితో పనిచేసినటువంటి వ్యక్తి, చాలా సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఉద్యమంలోంచి బయటకు వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీకి ఆకర్షితులై, కాన్షీరామ్ గారి సందేశానికి ఆకర్షితులై ఆయన కాన్షీరామ్ గారితో చాలా సన్నిహితంగా బీఎస్పీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి. దళితుల పట్ల తన జీవితాన్ని మొత్తం వెచ్చించినటువంటి వ్యక్తి. దళితుల వెల్ఫేర్ కోసం తన జీవితాన్ని వెచ్చించినటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు ఈరోజు అస్తమించడం చాలా బాధాకరం. బహుజనులకు చాలా దుర్దినం, చాలా పెద్ద లాస్. అట్లాంటి వ్యక్తిని ఎవరైతే తన ప్రిన్సిపల్స్కి తన జీవితాన్ని అంకితం చేశారో, తన నిర్దేశించినటువంటి వాల్యూస్కి ఎవరైతే తన జీవితాన్ని అంకితం చేశారో అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. చాలా సన్నిహితంగా మెలిగాం, చాలా ఉద్యమాల్లో కలిసి పనిచేశాం. మహనీయులు, పెద్ద ఆయన, చాలా ఉదార స్వభావుడు, చాలా మృదు స్వభావి. కానీ వాల్యూస్కి వచ్చేటప్పటికి మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రిన్సిపల్స్కి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు లేకపోవడం చాలా శోచనీయం. బహుజన సమాజానికి, దళితులకు ముఖ్యంగా, అందున ముఖ్యంగా మాదిగలకి తీరని లోటు. ఆయనకి అశ్రునివాలి. నమస్కారం. డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు ఈరోజు మరి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది. అతని యొక్క లేని లోటు ఎవరు తీర్చలేంది. ఆయన ఎన్నో రకాల ఉద్యమాలను చూసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. 3 తరాల ఉద్యమాలను చూసినాడు. అటు నక్సలైట్ ఉద్యమంలో పుట్టి నక్సలైట్ వైద్యాన్ని వదిలిపెట్టి ఎంబీబీఎస్ డాక్టర్గా చదివి కూడా వైద్యాన్ని వదిలిపెట్టేసి ఈ ప్రజల క్షేమం కొరకు ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యి మరి పీపుల్స్ వార్ గ్రూప్లో స్థాపకులలో ఒకటిగా ఉండి, తదనంతరం కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లాంటి ఆ టీములో నెంబర్ అయ్యి ఈ ప్రజా ఉద్యమాలలో మమేకమైన తర్వాత మాన్యశ్రీ కాన్షీరామ్ గారు తదుపరి మరి సామాజిక ఉద్యమం నేపథ్యంతో వచ్చినటువంటి ఆ క్రమంలో తను మళ్ళీ ఈ సామాజిక ఈక్వాలిటీ గురించి ఈ ఉద్యమం తప్పదు అని బహుజన సాహిత్యంతో బహుజన ఉద్యమాలలోకి రావడం జరిగింది. వీటన్నింటికంటే ముందు కూడా ఈ ప్రాంతం విముక్తి కావాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం. ఆ తర్వాత మలిదశ ఉద్యమం అలాంటి యువకులందరం వచ్చినప్పుడు మాకు ఒక
ఒక ఉపాధ్యాయుడిగా, ఒక అధ్యాపకుడిగా ఆనాటి ఉద్యమాలు, అనుభవాలు చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి మలిదేశ ఉద్యమంలో చాలా మేము పనిచేయడానికి మరి గొప్పగా ఒక ఆదర్శంగా మార్గదర్శి అయినటువంటి చిరంజీవి గారు ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మా వ్యక్తిగతంగా ఒకటే కాకుండా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన బహుజన ఉద్యమాలు కావచ్చు, దళిత ఉద్యమాలు కావచ్చు, వామపక్ష ఉద్యమాలు అన్నింటికీ కూడా లోటుగా మాత్రం కనబడుతున్నది. అది పూడ్చలేని వ్యవహారం కూడా. కాబట్టి వారికి వినమ్రంగా ఈ సందర్భంగా అశ్రు నివాళులు అర్పించడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. వారికి జోహార్లు అర్పిస్తా. డాక్టర్ పస్నూరి రవీందర్, నేను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతని. ఇవాళ డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు అకాల మరణం కావడం అనేది చాలా తీరని దుఃఖానికి గురి చేస్తూ ఉన్నది. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ విషాదంలో మునిగిపోయింది. చిరంజీవి గారి మరణంతో ఒక శకం ముగిసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఉద్యమాల కూడలిగా ఉన్నటువంటి చిరంజీవి గారు విప్లవోద్యమాన్ని, బహుజనోద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఏకకాలంలో నడిపించినటువంటి మహానాయకుడు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోబడ్డది అంటే అది కొల్లూరు చిరంజీవి లాంటి త్యాగదనుల వల్ల మాత్రమే సాధ్యమైంది. 69 ఉద్యమంలో పాల్గొనడం కోసం తన ఎంబీబీఎస్ని, తన డాక్టర్ వృత్తిని వదులుకొని పేద ప్రజల కోసం ఈ నేల విముక్తి కోసం పనిచేసినటువంటి గొప్ప మహానాయకుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ బహుజనుల విముక్తి కోసం తెలుగునాట ఏర్పడ్డది అంటే కూడా దానికి కాంశీరామ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆ పార్టీ వ్యవస్థాపన చేసినటువంటి మహానాయకులలో డాక్టర్ కొల్లూరు చిరంజీవి గారు కూడా ఒకరు. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో చాలా కీలక భూమిక పోషించి సైద్ధాంతిక రంగంలో, భావజాల రంగంలో అనేక ప్రతిపాదనలు చేసి జనాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప శక్తి. ముఖ్యంగా నాలాంటి సాహిత్యకారులను కూడా తను ఒక గురువులాగా గైడ్ చేసి మా అందరికీ అనేక విషయాలు చెప్పి ఎట్లా రాయాలి, ఎందుకోసం రాయాలి, ఈ జాతుల కోసం ఎట్లా పనిచేయాలి అనేటువంటి విషయాన్ని నేర్పించినటువంటి మహానాయకుడు, మార్గదర్శి, మా అందరికీ ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి కొల్లూరు చిరంజీవి గారు. వారు లేకపోవడం అనేది చాలా లోటుగా భావిస్తూ ఉన్నాం. వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం కోసం, ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో బహుజనుల యొక్క వాటా దక్కడం కోసం పనిచేస్తామని చెప్పి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ కొల్లూరు చిరంజీవి గారు. చిరంజీవి గారితో ఒక 25 సంవత్సరాల అనుభవంతో మాకున్నది. ఎంతో విద్యావేత్త, నాలెడ్జ్ గల వ్యక్తి. మాకు ఎన్నో విషయాల్లో కూడా చాలా మంచిగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆయన. అటువంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవటం ఇది మన దేశానికే తీరని నష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దళిత లోకానికి మరింత నష్టం ఇది. ఆయనతో గడిపిన క్షణాలు ఇవన్నీ కూడా మాకు ఒక చక్కని గైడెన్స్ ఉన్నాయి. ఒక అంబేద్కర్ అనుచరుడిగా, అట్లాగే ఒక మావోయిస్టు నాయకుడిగా, నక్సలైట్గా నిబద్ధతతో పనిచేసి చిరంజీవి గారి పని చిరంజీవిగా చేసుకున్నారు. ఆయన అడుగు జాడల్లో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ, ప్రభుత్వం మరి ఆయనకి కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదన్న సంగతి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ కోసం ఎంతో గొప్ప పోరాటం చేశాడు. కనీసం ఆయనకు 2-3 బెడ్రూమ్ కానీ, ఒక మంచి స్థలం కానీ వాళ్ళ ఫ్యామిలీని ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరంతో ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ కోసం ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది. ప్రాణాలు కూడా అర్పించడానికి ఆయన చాలా కూడా కృషి చేశారు. ఎన్నోసార్లు తుపాకీ దాడుల నుంచి, బాంబుల నుంచి తప్పించుకొని ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.